బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. పెద్దాంబర్పేట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూ గో బస్సు ఓఆర్ఆర్ పై బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూ గో బస్ ఓఆర్ఆర్ పై బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అలాగే ఎవరైతే ప్రయాణికులు 20 మంది ప్రయాణికులు గాయపడినట్టుగా తెలుస్తుంది, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వద్ద ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే అప్పటికే ఈ యొక్క బస్సులో మియాపూర్ నుంచి గుంటూరు కూడా బయలుదేరారు. అయితే ఇందులో చూస్తే మాత్రం 20 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే 20 మంది ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అప్రమత్తమైన పోలీసులు స్థానిక హాస్పిటల్ కూడా తరలించారు. అయితే మొత్తానికి చూస్తే ప్రమాదవశాత్తు ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా అటు సాక్షులు చెప్పినా, అయితే యూగో బస్సుకు సంబంధించి ఆ డ్రైవర్ ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అసలు అజాగ్రత్తగా యొక్క డ్రైవింగ్ చేయడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఈ యొక్క డ్రైవర్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఉన్నప్పుడు బస్సును చాలా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలి, కానీ అప్రమత్తంగా యొక్క డ్రైవింగ్ చేయడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద దీనికి సంబంధించి ఇటు యొక్క గుంటూరు హైవే వద్ద ఎక్కాల్సిందిగా ఒక్కసారిగా ప్రమాదశాత్తు ఇటు ఔటర్ రింగ్ రోడ్ కింద ఒక చిన్న రైలింగ్ ఉంటుంది. ఆ రైలింగ్ వద్ద కూడా దీనికి సంబంధించి ఇటు బస్సు పడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రజెంట్ మాత్రము అందులో యొక్క 20 మందిని కూడా బయటికి తీశారు. బయటికి తీసిన నేపథ్యంలో హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఎవరికి మాత్రం ఎలాంటి ప్రాణహాని జరగలేదని చెప్పి ప్రస్తుతము దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో డ్రైవర్ తప్పిదం ఉంటే మాత్రం కంపల్సరీగా డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుంటాం. మరోవైపు చూస్తే ఇటు బస్సుకు సంబంధించి ఫిట్నెస్ కావచ్చు, అంతేకాకుండా బస్సుకు సంబంధించిన అనుమతులు, దానిపైన అన్ని కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఫిట్నెస్ కానీ బస్సుకు సంబంధించిన అన్ని ఆ యొక్క కాగితాలు కానీ సరిగ్గా లేకపోతే ఈ యొక్క బస్సు పైన కూడా చేస్తాం వచ్చేసి బస్సు కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ప్రమాదాలు వరుసగా చోటు చేసుకోవడంతో కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇటు ప్రైవేట్ బస్సులో ప్రయాణించాలంటే కూడా చాలా భయపడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి కూడా ప్రయాణికులు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక బస్సు యొక్క పూర్తిగా 19 మంది సజీవ దహనమైన యొక్క ఘటన మరొక ముందుకే మరోసారి యొక్క ఘటన చోటు చేసుకోవడం, దీంతో ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. అసలు ప్రైవేటు బస్సు ఎక్కాలంటే కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క బస్సును కూడా పూర్తిగా బోల్తా పడిన నేపథ్యంలో బస్సుని బయటకు తీయడానికి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి జేసీబీలు కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన పూర్తిగా ఇక్కడికి చేరుకున్నాయి. యొక్క జేసీబీల సహాయంతో ఈ యొక్క బస్సులను కూడా బయటకు తీసి పోలీసులు చేస్తున్నారు. పూర్తిగా మొత్తానికి చూస్తే ఒక ప్రమాదం పైన కూడా పూర్తిగా ఆరోపిస్తాము. స్థానికంగా ఏదైనా సీసీ ఫుటేజ్ ఉంటే కూడా వాటిని కూడా విజువల్స్ ని కూడా తీసుకుంటాము, అది స్వాధీనం చేసుకుంటాం. దాని తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, మనం చూసాం మీరు అన్నట్టు నిన్నటి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అందులో ఉన్న ప్రయాణికుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతము ప్రయాణికులను హాస్పిటల్ తరలించారు. ఎందుకంటే వారికి గాయాలయ్యాయి. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత వారిని కూడా ప్రత్యక్ష సాక్షులుగా తీసుకొని పరిగణలోకి తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అయితే ఒక బస్సు ఇందుకు ఎలా బోల్తా కొట్టిందనే దానిపైన కూడా ఈ యొక్క ప్రయాణికులను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వారి వాగ్మూలం తీసుకుంటారు. దాని తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నిన్న చిన్నటేకూరు వద్ద భారీ అగ్ని ప్రమాదం ద్వారా ఈ యొక్క బస్సు సంబంధించి 19 మంది చనిపోగా కింద ఈ యొక్క బైక్ పై వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తి చనిపోవడం, దాదాపు 20 మంది కూడా
పూర్తిగా సజీవదహనమైన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క ఘటన ఇంకా మరొక ప్రజెంట్ దీనికి సంబంధించి ఇండిగో సంబంధించిన ఒక బస్సు కూడా పూర్తిగా యొక్క ప్రమాదాన్ని చోటు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. న్యూగో బస్సుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ యొక్క న్యూగో బస్సుకు సంబంధించి దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అలాగే మనం చూస్తున్నాం ఆర్టీఏ అధికారులు అయితే ఇప్పటికే అంతటా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఈ న్యూగో బస్సు యాజమాన్యం ఏమైనా స్పందించిందా దీనిపై? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ని పెడుతున్నారు, అసలు ఎక్కడ జరుగుతుంది నిర్లక్ష్యం అనేది? ప్రజెంట్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇప్పుడే న్యూగో సంబంధించిన యాజమాన్యం మాత్రము ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే డ్రైవర్ మాత్రము చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. అయితే ఇదంతా కూడా ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే అజాగ్రత్త వల్ల జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తిగా అన్ని వివరాలు చెప్తామని చెప్పి ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎంతమంది వచ్చు పోలీస్ వేసుకొని అవుటర్ పై నుంచి వస్తుంది కదా కేబీఎస్ నుంచి ఇక్కడ దిగుతుంది. ఇక్కడ దిగి ఇక్కడ వెళ్తారా? విజయవాడ ఎలిమినగర్ వెళ్తారా? గుంటూరు ఓన్లీ 10 మందితోనే బస్ తీసుకెళ్తున్నారా? మార్నింగ్ టైం తక్కువ ఉంటారు. అంటే మీ చేతికి చాలా తాకినాయి, అలా అందరికీ దెబ్బలు తాకినాయి. ఇప్పుడు వేరే హాస్పిటల్కి ఎంతమందిని తీసుకెళ్ళినారు? అంటే మీకు కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన పోలీస్ వాళ్ళు ఇస్తాను కొంచెం